రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ లెక్కింపు కారణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 12,000 మంది పోలీసులను అందుకు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను పెంచారు. ఈ వెబ్ కాస్టింగ్ ను డీసీపీ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. పాస్లు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా 7 గంటల నుండి ఇక్కడ కౌంటింగ్ పాల్గొన్న వాళ్ళని లోపలికైతే అనుమతిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు, మన అభ్యర్థుల్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా మొబైల్ ఫోన్లు అయితే స్ట్రిక్ట్ గా అలౌడ్ చేయడం లేదు. మీడియాను కూడా లిమిటెడ్ గా అలౌడ్ చేస్తూ మీడియా పాయింట్ వద్దే పూర్తి డీటెయిల్స్ ఇచ్చే విధంగా అధికారులు అయితే ఈసారి ఏర్పాట్లు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదట ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పాలిటెక్నిక్ మైదానంలో నిజామాబాద్ సంబంధించి ఇక్కడ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఒక్కొక్క డివిజన్ కు అంటే 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్ లో 1000 ఓట్లు అక్కడ బంచ్ గా ఏర్పాటు చేశారు. ఫస్ట్ అయితే 25కి ఒక బంచ్ ఏర్పాటు చేసి 1000 ఓట్లు అట్లా కౌంట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే డివిజన్ లో అన్ని డివిజన్లు కూడా ఇట్లా టేబుల్స్ వైజ్ గా ఒక్కొక్క రౌండ్ లో 1000 ఓట్లు లెక్కించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మొత్తం 40 బెండలకు ఇట్లా బెండలు కడుతూ వాటిని అంతా కూడా చేశారు. ఇప్పటికంతా ఓట్లన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ గా తరలించారు. అయితే ఆర్మూర్ సంబంధించి 36 వార్డులు ఉండగా అందులో బోధన్ సంబంధించి 38 ఉన్నాయి. భీమల్ సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి వచ్చేసి 49 వార్డులు సంబంధించి ఏఎంసీ గోడౌన్ వద్ద లెక్కింపు అయితే ఏర్పాట్లు చేశారు. బాన్స్వాడ్ లో మొత్తం 19 వార్డులు ఉండగా ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. అలాగే బిచ్కుందలు కూడా 12 వార్డులు. ఇట్లా అన్నిటికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరిగాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ విషయంలో ప్రధానంగా వాటిని అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరి కప్పాలు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ మీ భవితవ్యం అయితే డబ్బల్లో నిక్షిప్తమైంది, కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఎట్లా ఉండబోతుంది నిజామాబాద్ లో? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కౌంటింగ్ మా భారతీయ జనతా పార్టీ 40 మంది కార్పొరేటర్లు విజయం సాధించి నిజామాబాద్ నగరాన్ని పేరు మార్చడానికనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మేయర్ పీఠం ప్రవేశం చేసుకున్నామని మీ ద్వారా తెలియదు. ఇంకోటి, చాలా గొడవలకు ఆ సందర్భాలైన గొడవలు చాలా జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారు కౌంటింగ్ పై? ఎన్నికలలో ప్రతి బూత్ దగ్గర ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది, కానీ అంత పెద్దగా ఊహించిన ఘర్షణలు అయితే నిజామాబాద్ నగరంలో జరగలేదు. ప్రశాంతంగానే జరిగినాయి. ఆ ప్రశాంతతకు నిబద్ధత ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది కాబట్టి అదర్ పార్టీస్ వాళ్ళు మా క్యాండిడేట్స్ మీద, మా కార్యకర్తల మీద కొద్దిగా బలప్రయోగం చేయాలని చూసారు. అయినా సమన్వయం పాటించి ముందుకెళ్లడం జరిగింది. దాని భవిష్యత్ కొద్ది గంటల్లోనే బయటకు వస్తుందని మీ ద్వారా తెలియదు. అధికారులు ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇక్కడ అంతా మొదటిసారిగా ఇదంతా వార్డ్ డివిజన్ల వైజ్ డివైడ్ చేశారు. ఇబ్బంది లోపల ఎట్లా ఉంది? ఇంతకుముందు ముందట్ల ఇలా కుర్చీలు ఎంత బెంచులు ఉంటుండే, వాళ్ళకు ఒక్కొక్కరికి 2 పాసులు ఇచ్చిండ్రు. కానీ ఒక్కరికే అనుమతి ఇస్తున్నారు. ఇది మాత్రం అధికారుల దుర్వినియోగం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి డివిజన్ నుంచి ఒక కౌంటింగ్ ఏజెంట్, ఒక పోలింగ్ ఏజెంట్ ఇద్దరు ఉంటారు. పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ కొన్ని విషయాలు తప్ప మిగతా అంతా అధికారులు అయితే చాలా మంచి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. అధికారులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా కొందరికి పాసులు రాలేదు. అంటే యాక్చువల్లీ 3 పాసులు ఇచ్చేది, ఈసారి 2 పాసులు మాత్రమే ఇచ్చారు. అలాగే మొబైల్ ఫోన్ లో ఇంటి సమస్య
ఏం సమస్య సార్? మేము ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్ మున్సిపాలిటీ పోయినాము. మున్సిపాలిటీ పోయిన తర్వాత ఇది మన ఏమనేది అర్థమైతే మున్సిపాలిటీ ఆరే ఏమన్నాడు అవసరం లేదు, మీరు క్యాండిడేట్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ అదే పాస్ తీసుకోవాలి. మీరు రెండో పాస్ ఇవ్వము, ఒకటి కౌంటింగ్ పాస్, ఒకటి మీరు ఎలక్షన్ పాస్ జారీ చేసింది అన్నారు. మరి ఇది ఏందో మాకు ఏం అర్థమైతే లేదు. ఇక్కడికి వచ్చిన దాకా ఒకటి, అక్కడ మున్సిపాలిటీలో చెప్పేది ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ పోలీసులు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని క్లారిటీ తెలుసుకోవాలి ఎట్లా పంపించాలి. ఆరా ఏమున్నామో మీకు నడుస్తుంది అదే పాస్ అన్నారు. ఇప్పుడు మా భార్య కాంటాక్ట్ చేసింది, ఆమె ఇప్పుడు కౌంటింగ్ పోతే ఆమెకి ఏమన్నా అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎటు అధికారులు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నది ఏమైనా గడబడి అయితే మా భార్య ఉన్నది, భార్యకు సపోర్ట్ నాకు ఇచ్చేది. అయితే సపోర్ట్ అనేది ఒక లేడీస్ కు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఇచ్చి తిరిగినాం. అయితే వాళ్ళు ఎందుకని చెప్పేసి మేము వచ్చి ఇక్కడ మాకు అనుమతి ఇస్తలేదు. దీనికి ఏం ప్రాబ్లమో మాకేం అర్థమైతే లేదు. ఇది రాజకీయమా మరి ఏందో అర్థమైతే లేదు. ఇక చెప్పాలంటే నోట్లకే చెప్తే నాతో చెప్పాలి. అంత మాకు బాగా అనిపిస్తున్నది. ఒక లేడీస్ ని పట్టుకొని ఎట్లా తిరుగుతారు సార్ చెప్పండి మీరు? లేడీస్ ని పట్టుకొని ఎట్లా తిరుగుతారు? లేడీస్ కు సపోర్ట్ అని వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే చెప్పారు మీరు పోవచ్చు అంటారు. ఇక్కడనేమో మాకు ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ కి ఏమైనా ప్రాబ్లం అయితే వీళ్ళు గ్యారంటీ తీసుకుంటారా? అలా చెప్తే మేము లేడీస్ ని ఒకరిని పంపిస్తాము. మీకు సమస్య ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కరెక్ట్ లేరు ఇక్కడ. అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. మేమే కాల్ చేసి మేమే ఫోటోలు తీసుకుపోవాలా, మేమే ఐడీలు తీసుకుపోవాలా, అడగాల సార్ ఎక్కడ ఉన్నారని. కమిషనర్ ఆఫీస్ లో మున్సిపాలిటీ ఎక్కడున్నారు అడిగాను, వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇస్తలేదు. నేను నిన్న ఈవినింగ్ 7 కి తీసుకొచ్చుకున్నా. సరే మాకు ఆ రోజు అయితే పోలింగ్ రోజు అయితే ఫోన్ వెళ్ళలేదు. సరే ఓకే, ఈ రోజు కూడా మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరి ఫోన్లు తీసుకురావాలన్నా వద్దా స్పాట్ అది ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తే మాకేం ఇవ్వలేదు. ఇక్కడ పోలీస్ మన వాళ్ళు కూడా సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా మాకు ఎలో చేయట్లేదు. స్మార్ట్ వాచ్ ఉంటే కూడా ఎలో లేదు. యాక్చువల్ అయితే నేను కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన లాస్ట్ టైం 2018 అర్బన్ ఎమ్మెల్యేగా. అప్పుడైతే ఫోన్ ఎలో చేస్తారు. అప్పుడు కూడా ఒక ప్రాపర్ ఉండే, అంటే లైక్ క్యాండిడేట్ కి ప్రతి ఇన్స్ట్రక్షన్ ఇస్తుండే ఏంది ఎట్లా చేయాలనేది ఉంటుండే. ఇప్పుడైతే ఎటువంటి గైడ్ లైన్స్ అయితే డిపార్ట్మెంట్ వేయలేదు. మరి ఇక్కడైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకైతే ఎలో చేయట్లేదు. ఫోన్ ఉంది, ఫోన్ ఉంటే దాని ద్వారా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే పోలింగ్ రోజు అయితే ప్రాబ్లం ఉంటుండే, ఈ రోజు కౌంటింగ్ ఉంది, దానికి ఏం ప్రాబ్లం ఉంది? రేపు ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంటది. సో ఈ రకంగా డిపార్ట్మెంట్ అయితే పనిచేస్తుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే. సో రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తున్నారు. నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు చూడండి మళ్ళా ఫోన్ ఇంటికాడ పెట్టి రమ్మంటున్నారు. ఇప్పుడు మళ్ళా నేను వెళ్ళి ఫోన్ ఇంటికాడ పెట్టి మళ్ళా రావాలి. అనుకున్న వాచ్ కూడా ఏం ప్రాబ్లం అవుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఈవీఎం కాదు కదా, బ్యాలెట్ పెట్టారు. బ్యాలెట్ ఏంది మనకు ఒక పేపర్ షీట్ ఇచ్చి దాని మీద మన ముద్రని సో మన ఓట్ అయితే వినియోగించుకున్నాం. ఈవీఎం ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఎలక్ట్రానిక్ మిషనరీ కాబట్టి. పేపర్ బ్యాలెట్ వచ్చింది, బ్యాలెట్ తో ఏం ప్రాబ్లం అవుతుంది? సో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఏజెంట్ కి అయితే వచ్చిన ఇక పరిస్థితి అయితే ఇట్లా ఉంది మన దగ్గర అయితే. ఒకసారి చూడండి మనతో పాటు మరో సమస్య ఏంటి అసలు కాదండి. ఇప్పుడు మా ఆరోసారి రిటర్నింగ్ ఆఫీసర్ ఏమని చెప్పిండు, ఎవరైతే కంటెస్టెంట్ చేస్తున్నారో వాళ్ళతో ఒకళ్ళు అని చెప్పారు. ఆరోసారి మాకు చెప్పినప్పుడు కలెక్టర్ గారు పోలీస్ సిబ్బందికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలా, ఇవ్వకుండా వాళ్ళే అనడం మేము వాళ్ళు గొడవడం కరెక్ట్ కాదు కదా. ఇది మాకు వాళ్ళే మాకు దుష్మన్ పంపించకపోవడానికి కారణము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎవరు ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు ఏ ఆరో కాల్ చేసినా ఏ ఆరో సార్ ఫోన్ స్లిప్ చేయడం లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్, మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళు లోపలికి పోయారు, వాళ్ళకేం తెలియదు. మేము కూడా పోవాలనుకుంటే మాకు ఎవరు కాల్ లిఫ్ట్ చేస్తలేరు. వాళ్ళు ఎవరికైనా కాల్ చేస్తారు, వాళ్ళు సుపీరియర్స్ అడిగితే లేదు పోలింగ్ ఏజెంటే పోవాలా అని అంటారు. మాకు పోలింగ్ ఏజెంట్ లేదు. ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసర్కి ఏమి ఇవ్వాలా, ప్రాపర్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు మాకు చెప్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం గవర్నమెంట్ టీఎస్పీఎస్ గారు కానీ క్లియర్ గా ఇస్తారు, మెన్షన్ చేస్తారు ఫోన్ ఎలా లేదు, స్మార్ట్ వాచ్ ఎలా లేదని. ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏం లేవు. ఎట్లా వస్తున్నామో అట్లా బయటకు పంపుతున్నారు. మరి మనమైతే పోలింగ్ ఏజెంట్ ఉన్నాం, మొబైల్ తో ఏం ప్రాబ్లం ఉంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే బ్యాలెట్ ఇచ్చారు, బ్యాలెట్ కి దానికి ప్రాబ్లం. మేమైతే ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో ఫెన్సింగ్ బయటనే ఉంటాం కదా, మేమైతే లోపలికి వచ్చే అవకాశం అయితే లేదు కదా. ఇక్కడ ఎంట్రీ గేట్లనే ఇంత ఇంత ఈ రకంగా చేస్తున్నారు, ఆపేస్తున్నారు. సో ఇదైతే కరెక్ట్ గా సో కలెక్ట్ పెట్టుకున్నారు. ఫోన్లు అలౌడ్ చేయకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రశాంత వాతావరణంలో ఉదయం నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకే అభ్యర్థుల భవితవ్యం అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం రానుంది. ఈ ప్రతి గంటకు ఒకసారి అంటే 1000 ఓట్లు లెక్కించిన తర్వాత వాటికి సంబంధించి వివరాలు అయితే
అధికారులు అయితే వెబ్సైట్ లో కూడా పొందుపరచనున్నారు. అఫీషియల్ గా డిపిఆర్ సంబంధించి సమాచారం కూడా అందనుంది. ఇలా ప్రతి రౌండ్ లో తెలియజేస్తూ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈ లెక్కింపు కారణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 12,000 మంది పోలీసులను అందుకు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్తో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను పెంచారు. ఈ వెబ్ కాస్టింగ్ డీసీపీ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇక పాస్లు ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మానస, ఏదైతే తెలంగాణలో కౌంటింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల వద్దనైతే మొత్తం మీద భారీ బందోబస్తు నిర్వహించారు. మొత్తం మీద ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాలలో ఎస్పీలు కావచ్చు, కమిషనర్ ఆఫ్ పోలీసు కావచ్చు, మొత్తం మీద ఎక్కడ ఎలా కౌంటింగ్ కు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో దానికి పకడ్బందీగా అభ్యర్థులకు పాసులు ఇచ్చి 1+1 అంటే ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ తో సహా అన్న విధంగా వాళ్ళని అక్కడికి ఆ కౌంటింగ్ కేంద్రాల వరకు ఒక్కొక్కరి వార్డు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ అయితే నిలబడతారో ఆ ఏజెంట్ తో పాటు అభ్యర్థి 2 పాసులు ఇచ్చి మాత్రమే ఆ వార్డుకి అలౌ చేస్తున్నారు. అందులో ఆ పార్టీలకు అనుగుణంగా ఏ ఒక్కరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అంటే దాదాపుగా 200 మీటర్ల దూరంలో ఉండే విధంగా అక్కడ 5గురికి అంటే 144 సెక్షన్ లాగా విధంగా 5గురి మించి ఎక్కడ అభ్యర్థులు అక్కడ తాలూకా మనుషులు ఎక్కడ కార్యకర్తలు కానీ ఎవరు కానీ 5గురికి మించి ఉండకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఆ ప్రాంతానికి కౌంటింగ్ ఏరియా ప్రాంతాల్లో మొత్తం కఠినమైన చర్యలతో పాటు ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా గొడవలు కాకుండా తర్వాత గెలిచిన అభ్యర్థులను ఎత్తుకెళ్లే ప్రయత్నం అంటే ఒక్కొక్క పార్టీకి మెజార్టీ వచ్చి ఒక పార్టీకి మెజార్టీ తక్కువ ఉంటే కిడ్నాప్ వ్యవహారాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దృష్ట్యా దాని మీద వివిధ పార్టీలకు చెందిన వాటి మీద డేగ కర్నలతో పోలీసులు అయితే భారీ బందోబస్తు చేశారు. మొత్తం మీద ఏ పార్టీ నుంచి ఎవరు అక్కడ జరగకుండా గెలిచిన అభ్యర్థి బయటికి వచ్చి క్యాంపరింగ్ పోయే టైంలో ఈ వ్యవహారాలు జరిగి మెజార్టీ పీపుల్ కు అనుకూలంగా తీసుకుపోయే విధంగా ఉంటది. కాబట్టి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం అయితే అప్రమత్తమై భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 8 గంటలకు మొత్తం లోపలికి అయితే అందరూ ఎంటర్లు అయిపోయి ఇప్పుడే బాక్స్ల కాడికి వారి ఏజెంట్ల ప్రాంతంలో నిలబడి ఏదైతే మొన్న క్లోజింగ్ అయినటువంటి సీట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళ అభ్యర్థుల ముందే పెట్టి వాళ్ళ ముందే ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ప్రక్రియ అంతా అయితే జరుగుతున్నది. మొత్తం మీద అంటే ఇంకొక 2 గంటల తర్వాత కానీ ఒక కొలికి ఇదంతా డబ్బాలలో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది ఒక 2 గంటల తర్వాత ఇది బ్యాలెట్ పేపర్ కాబట్టి అన్ని కట్టలు కట్టుకోవడం తర్వాత అనేది ఒక ప్రక్రియ మొదలైన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి రిజల్ట్ స్టార్ట్ అవబోతుంది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అయితే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మరి భారీ బందోబస్తు అయితే వివిధ జిల్లాల వివిధ కేంద్రాల వద్ద అయితే మోహరించి భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.